ఒక క్రైస్తవుడు విశ్వాసి కావాలి, నమ్మదగిన వాడు కావాలి, నిరీక్షణ కలిగినటువంటి వాడై ఉండాలి. ఆ తర్వాత వచ్చే క్రమం ఏంటంటే నీతిమంతుడు అని చూస్తూ ఉన్నాం. నీతిమంతుడు, నీతిమంతురాలు, నీతిమంతుడు అని అంటే క్రీస్తును ధరించుకున్న వారు నీతిమంతుడు అని మనం చూస్తున్నాం. అనగా దాని అర్థం నీతిమంతుడు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు అని చూస్తూ ఉన్నాం. క్రైస్తవుడిగా ఉంటే, విశ్వాసగా ఉంటే, నమ్మదగిన వాడిగా ఉంటే, నిరీక్షణ కలిగిన వాడిగా ఉంటే దేవుడు వింటాడేమో నాకు తెలియదు, కానీ నీతిమంతుడి ప్రార్థన మాత్రం ఆయన ఆలకించేవాడు అని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడు ఎలా ఉంటాడు అని అంటే వాడికి లోకంతో సంబంధం లేదు, వాడికి శరీరంతో సంబంధం లేదు, వాడికి లోకంలో డబ్బుతో సంబంధం లేదు, వాడికి లోకంలో ఎటువంటి ఆశలు కోరికలు ఏమి కూడా సంబంధం లేదు. బంధువులు, బంధుత్వాలు, లేక ఇంకా క్రియలు, శరీర క్రియలు, లోకంలో ఉన్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా వాడికి ఎటువంటి సంబంధము లేదు. కారణం అంటే వారికి చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, కుటుంబం ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ వారికి మాత్రం కేవలం ఏంటంటే నీతిమంతుడైన యేసు క్రీస్తును ప్రభువును ధరించుకున్న వాడై ఆ నీతిమంతుల యొక్క జీవితము జీవిస్తూ ఆయన ప్రార్థన చేసిన, మనసులో స్తుతించిన దేవుని అయ్యా నాయన తండ్రి అంటే డైరెక్ట్ గా వినే ప్రార్థన నీతిమంతుని ప్రార్థన.